నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వినాయకుని మండపం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదాన కార్యక్రమం. ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థులు. ఘనంగా సాగిన విఘ్ననాథుని నిమజ్జనం. వార్తలోని వివరాలు. చవితి ఉత్సవాలు రెండవ రోజు ఆదివారం పొంగనూరులో ఘనంగా జరిగాయి. పట్టణంలోని కొత్త ఇండ్లలో వినాయక విగ్రహ కమిటీ యువత ప్రతిష్ఠించిన గణనాథునికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. తర్వాత మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం నిమజ్జనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, హరి, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. లదిగం గ్రామంలో విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఆదివారం వేడుకగా నిర్వహించారు. ముందుగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్పై కొలువు తీర్చారు. అనంతరం గ్రామంలోని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, యువత నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విఘ్నేశ్వరునికి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేశారు. ఎప్పటిలాగే ఈ ఏడు కూడా చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఆరవేశ యువశక్తి ప్రతినిధులు. పొంగనూరు పట్టణం బజారు వీధిలోని ఆరవేశ కళ్యాణ మండపంలో కమండ్ల గణపతి చరిత్రను కళ్లకు కట్టే విధంగా కదలిక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వినాయక సంఘం వారి సహకారంతో ఆర్యవైశ్య యువశక్తి వారు నిర్వహిస్తున్న వినాయక చవితి మహోత్సవములు. ఇప్పుడు మీరు చూడబోయే అంశం భారతదేశంలోని
కర్ణాటక రాష్ట్రము చిక్కమంగళూరు జిల్లా కొప్ప నగరంలోని ప్రసిద్ధి క్షేత్రము శ్రీ కమండల గణపతి ఆలయ చరిత్ర. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శని మహాత్ముని వక్రదృష్టి వలన నా మనస్సు వికలమైనది. కావున సూర్యపుత్రుడైన శనిదోష నివారణకు ఇష్ట దైవాన్ని స్మరిస్తూ తపమాచరించవలేను. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం మహాగణపతయే నమః. అమ్మా పార్వతీమాత, మీరు స్మరించినంతనే కర్తవ్యంగా భావించి మాతృసేవలో తరించుటకు వచ్చియున్నాను. మీ తపస్సు ప్రశాంతముగా నిర్విఘ్నంగా కొనసాగించుటకు భూలోకములో పవిత్రమైన సహ్యాద్రి పర్వత శ్రేణి యోగ్యమైన ప్రదేశంగా భావిస్తున్నాను. కుమారా గణేశ, ఈ సహ్యాద్రి పర్వత శ్రేణి పరిసర ప్రాంతాలు శోభాయమానంగాను ఆహ్లాద భరితంగాను ఇష్టదైవాన్ని గుర్చి తపస్సు చేయుటకు యోగ్యంగాను కార్య సాఫల్యతకు అనుకూలంగానూ ఉన్నది. పద్మనాభ ప్రియో దేవో బ్రహ్మదేవో చతుర్ముఖః సృష్టికారణ సత్వాత్మా అయో నిజ శచీపతిః ప్రసన్నపదనో నాతో పద్మవాసీ చ పావనః సత్యలోక నివాసీ చ స్వామి శ్రీహంసవాహనః. తల్లి జగన్మాత, మీరు భూలోకమునకు వచ్చిన విషయమును గ్రహించి తిని మీకు నా వంతు సహకారమును అందించదను తల్లి. మీరు తపమాచరించుటకు యోగ్యముగా ఇక్కడ పుడమిని పవిత్రపరచి నా కమండలములోని పవిత్ర జలమును సంప్రోక్షణ గావించదను తల్లి. ఓ బ్రహ్మదేవా, మీ కమండల జల ప్రోక్షణ వలన ఈ ప్రదేశము పవిత్రమైనది. పాతాళము నుండి కమండల తీర్థము ఉద్భవించుచున్నది. ఈ ప్రవాహము బ్రహ్మీ నదిగా సర్వజన శ్రేయోదాయకముగా వర్ధిల్లును. బ్రహ్మదేవ, శనిదోష నివారణ తపస్సు చేసుకున్నటకు నీ సహకారము అనిర్వచనీయము. ఇచ్చటనే తపస్సు చేసుకొందును. అందరి సహకారము వలన నా తపస్సు పరిసమాప్తమైనది. శని వక్రదృష్టి కూడా నివారణ అయినది. కుమార గణేశ, ఈ ప్రదేశము పవిత్రమైన తపోభూమి కావున నీవు ఇచ్చటనే స్థిర నివాసము ఏర్పరచుకొని భక్తాదుల కోర్కెలను నెరవేరుస్తూ ధర్మ పరిరక్షణ చేయుచు కమండల గణపతిగా చిరకాలమో వర్ధిల్లు నాయన. తల్లి, మీ ఆజ్ఞను శిరసావహిస్తూ ఇక్కడే ఉండి భక్తుల కోరికలను నెరవేర్చెదను.
భక్తులారా, ఈ బ్రహ్మీ నది యందు స్నానమాచరించి పవిత్ర కమండల తీర్థమును సేవించిన వారి సమస్త దోషములు తొలగును. తదాస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ಗಣೇಶ ನಿನ್ನ ಮಹಿಮೆ ಅಪಾರ, ಗಣೇಶ ನಿನ್ನ ಶಕ್ತಿ ಅಪಾರ, ಭಕ್ತವತ್ಸಲ ಕರುಣಾಸಾಗರ, ರಕ್ಷಿಸು ರಕ್ಷಿಸು ವಿಘ್ನೇಶ್ವರ. गणेश जय गणेश जय गणेश पाहि मां श्री गणेश श्री गणेश श्री गणेश. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు కొప్పన నగరంలో జరిగిన కమండ్ల గణపతి ఆలయ చరిత్ర మన ప్రాంత వాసులకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని పుంగనూరు ప్రాంత ప్రజలు తరలివచ్చి చరిత్రను తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఆరవేశ సత్రములో మేము కొన్ని సంవత్సరాల ఇంకా వినాయక చవితి మహోత్సవం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు నిన్న వినాయక చవితి రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇంకా 11వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. సాయంత్రము 6 గంటల ఇంకా రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇది షో ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. అంటే వినాయకుడు కదలికల కథ ఏ విధంగా ఉంటుందంటే మనం పాతకాలంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా మనము కదలికల కథలాగా ప్రారంభిస్తాము. ఈ చూడడానికి మీరు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల లోపల రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది వచ్చి ఈ కార్యక్రమం వచ్చి చిక్మంగళూరు, కర్ణాటక రాష్ట్రము చిక్మంగళూరులోని కుప్ప నగరం నందు కమండల గణపతి అని బ్రహ్మీ నది ఉద్భవించిన స్థానం ఇంకా తీసుకొని ఆ విధంగా కథ తయారు చేయడమైనది. ఈ కథ ఫోటోలో కన్నా మీరు టీవీలో కన్నా ఇక్కడ లైవ్గా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది లైటింగ్ షో, మెయిన్ నైట్ టైంలో మీరు ఇక్కడ లైవ్గా చూస్తే చాలా ఆనందిస్తారని మేము కోరుకుంటున్నాము. కానీ కేసీటీవీ వాళ్ళ ద్వారా కూడా మీకు మొత్తం ప్రోగ్రాము చూపిస్తున్నాము. మీరు అందరూ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా కూడా వచ్చి చూడాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ తీర్థప్రసాదాలు ఇక్కడ తీర్చుకొని స్వామివారి కృప కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన కేసీటీవీ వాళ్ళకి, వాళ్ళ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పుంగనూరు పట్టణం బెస్తవీధిలో విఘ్నరాజు చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం వినాయక ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా పాల్గొని ఉట్టిని కొట్టారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాల్లో భక్తులు చేపట్టారు. మురిగిమఠం వీధిలో కొలువు తెరిచిన బొజ్జ గణపయ్య ముందు ఆదివారం ఉదయం వేద పండితులు దుర్గా గణపతి, లక్ష్మీ గణపతి హోమాలను నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురిసి ఆదిదేవుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ హోమాలు నిర్వహించినట్లు వీధి వాసులు తెలిపారు. ఓం శుక్రగ్రహాయ స్వాహా, ఓం శుక్రగ్రహాయ స్వాహా, ఓం శుక్రం సాంగం సాయుధం సమాహనం పత్నిపుత్ర పరివార శ్రీయజ్ఞ పురుషాయ స్వాహా.
మనసులో మృత్యుంజయ స్వామి నమస్కారం వేసుకునేండి. ఓం ఓం హైం ఓం జోం సత్పూర్భవస్వః త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారికవందనాత్ మృత్యోర్ముక్షేమామృతాయ స్వాహా. అభిమాన దేవత సర్వదేవతాయ స్వాహా. అగ్నేయే స్వాహా. రాహు అనిష్టేతు సంప్రాప్తే రాహు పూజాం కారయత్తు రాహు గ్రహధ్యానం ప్రవక్ష్యామి. గురువే నమః. ఓం శుక్రగ్రహాయ స్వాహా. ఓం శుక్రగ్రహాయ స్వాహా. ఓం శుక్రం సాంగం సాయుధం సమాహనం పత్నిపుత్ర పరివార. పొంగనూరు పట్టణం కుమ్మరి వీధిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా కుమ్మరి వీధి వినాయక సేవా సంఘం ప్రతినిధులు పోటీలు నిర్వహించారు. క్యారమ్స్, ఓపెన్ చెస్ పోటీలకు వివిధ పాఠశాలలకు చెందిన 30 మంది పాల్గొన్నారు. ఉదయం నుంచి పోటీలు జరిగాయి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా చవితి రోజున వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం పుంగనూరు సేవా సంఘం తరఫున పుంగనూరులో పట్టణ స్థాయిలో చెస్ మరియు క్యారమ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ నుంచి. సో అదేవిధంగా ఈరోజు కూడా మనము నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ఈరోజు మనకి వేరే వేరే స్కూళ్ళ నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. సో పాల్గొని విజేతలుగా నిలిచిన వాళ్ళకి మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ మన కుమ్మరి వీధి వినాయక సేవా సంఘం వారి తరఫున అందివ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఈరోజు పోటీలు మాత్రమే కాదు, మన కుమ్మరి వీధి నుంచి గురుకులం ద్వారా సో పుంగనూరులో ఉన్న చాలామందిని ప్రొఫెషనల్ చెస్లో అలాగే క్యారమ్లోనూ తర్ఫీదుని అందిస్తూ పూర్తిగా ఉచితంగా ఇక్కడి నుంచి మనము కనీసం పుంగనూరు నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ అయినా తీసుకెళ్లాలని లాస్ట్ ఇయర్ సంకల్పించాం. ఈ ఇయర్ మనం 3 పిల్లల్ని తీసుకొని వాళ్ళకి స్కాలర్షిప్స్ అందించి గ్రాండ్ మాస్టర్ల ద్వారా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దగ్గరలో మన ఊరు నుంచి కూడా అలాంటి ఆ స్థాయిలో చెస్ క్రీడాకారులు తయారవుతారని ఆశిస్తూ మీలో ఎవరైనా కూడా ఈ విధంగా చెస్ కానీ క్యారమ్ కానీ మీ పిల్లలకి నేర్పించాలనుకున్నా మీరు పుంగనూరు కుమ్మరి వీధిలో నా సేవా సంఘం తరఫున ఎవరినైనా రీచ్ అయ్యి మీరు కోచింగ్ అనేది పూర్తిగా ఉచితంగా పొందగలరు. ప్రతి ఏటా మన కుమ్మరి వీధి వినాయక సేవా సంఘం తరఫున పిల్లలకు క్రీడలు నిర్వహిస్తూ ఉంటాము. ఈసారి లాస్ట్ ఇయర్ నుంచి మన గురుకులం ఉపాధ్యాయుడు మణిన్న గారి ఆధ్వర్యంలో పిల్లలకు చెస్ మరియు క్యారమ్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఓపెన్ టోర్నమెంట్గా నిర్వహించి దానికి గెలుపొందిన పిల్లలకు గిఫ్ట్స్ అందజేయడం జరుగుతుంది. ప్రతి ఏటా జరుగుతుంది. ఈ ఏటా ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తాము. ఆసక్తి కలవారు ఎవరైనా సరే వచ్చి పాల్గొనవచ్చు. దీన్ని కృషి చేసిన కేసీటీవీకి మా కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయకుని మండపం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదాన కార్యక్రమం. ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థులు. ఘనంగా సాగిన విఘ్ననాథుని నిమజ్జనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.